ఆ బిడ్డల గురించి ప్రార్థన చేసి కూడా చాలా తక్కువ కొన్ని చెప్తున్నానమ్మా. ఈ సమయంలో చెప్తున్నాను, నా ఆశ నా కోరిక ఏంటంటే దేవుడు ఆశపడుతున్నాను. చెప్తున్నానమ్మా. రాత్రి ఏం జరిగిందంటే మా ప్రాంతం అన్నమాట. అయితే చుట్టాలు రావచ్చారు. మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం అమ్మకు ఆరోగ్యం నిర్లక్ష్యం చేసి ప్రార్థన రావడం మానేశారు. నేను ఇంటికి వచ్చి ఒకటే మాట అన్నాను, ఒకవేళ నా కుమారుడికి ఇంటికి రావడం వల్ల నా కుటుంబం వారు అక్కడ లేకపోవడం వల్ల అది దేవుడికి ఒక అవమానం అయింది. మీకు అర్థం కాలేదు కదా, నా కుమారుడు ఇక్కడికి వచ్చాడని వాళ్ళు చచ్చి రాలేదు, అవునా? అలా రాకుండా ఉండడానికి నా కుమారుడు కారణం అయిపోయినా బాగుండేదని అన్నాను. అప్పుడు ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు. ఆ పిల్లల కారణంగా నేను మందిరాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప, దేవుడు గొప్ప కాబట్టి నాకు ఆలయం అందరినీ ప్రేమిస్తున్న ఇంటి వారిని నేను అనుకుంటున్నాను. అటువంటి ధన్యత మీరు అందరూ పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఆహ్వానాన్ని మళ్ళీ కూడి వచ్చి మీ అందరికీ ప్రత్యేకంగా చిన్న సాక్షి ద్వారా దేవుడు మహిమపరుచుకుని గాక. దేవుని నామానికి ఎల్లప్పుడూ మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మంచిదండి. ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఆయన జీవితంలో కుటుంబంలో చేసిన మహోపకార నిమిత్తమై సాక్ష్యం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చేయుదా. మంచిదండి. వేదిక మీద ఆహ్వానిస్తున్నప్పుడు దయచేసి చేస్తున్నాం. సమయంలో రేవంత్ కే చంద్రశేఖర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. డేవిడ్ రాయ్ గారు మనపై వచ్చారు, వారిని కూడా రొకాలు జాన్ ప్రసాద్ గారిని కూడా ప్రేమపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. బి సుధాకర్ గారు రంగాపురం, వారిని కూడా ప్రేమపూర్వకంగా దయచేసి పిలవబడిన వారు వేదిక మీదకి రావాలి. తర్వాత బి కృపావరం గారు, వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కె ప్రసన్న కుమార్ గారు మంగళవారం, వారిని కూడా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజేష్ పాల్ గారు అమ్మాయిపేట, దయచేసి వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి రండి, పిలువబడిన సేవకులను రండి. అలాగే దయాప్రకాష్ గారు అమ్మాయిపేటలో పరిచయం చేస్తున్నారు, వారిని కూడా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. రండి, పిలువబడిన వారందరూ. సమయం చాలా అయిపోతుంది కనుక మరి దేవునికి వర్తమానాలు ఇవ్వడానికి ముగ్గురు దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ 15 నిమిషాలు వర్తమానాల వారిని రాసించారు కాబట్టి సమయానుకూలంగా దేవుని మాటలు అందించాలని ఒక ప్రేమతో దైవజనులు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా కె చంద్రశేఖర్ గారు 10 నిమిషాలు దైవ వర్తమానాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఇవ్వాల్సిందిగా ప్రేమతో సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. రండి. హలో హలో రండి సార్. మాస్టర్ గారు, పిలువబడిన దైవజనులు ప్రభావం గారు కూడా, జాషువా గారు కూడా ప్రేమపూర్వకంగా అనుమతులు చేశారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు.